అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం అబ్బా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురబ్బా. మీ లైక్ చాలా అవసరం నాకు. గోంగూర చికెన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నూనె అయితే ఎక్కువనే పడుతుంది. చూపిస్తున్న విధంగా ఒక 3 బౌల్ అయితే నూనె పోసేసుకొని గరం మసాలా వేసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలబ్బా. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోరి. ఇట్లా ఎర్రగా ఫ్రై అయితే కూర అనేది కలర్ బాగా వస్తుంది. ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పసుపు అన్నీ ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇవి తెల్లుల్లిగడ్డలు వాడతా నేను. తెల్లుల్లిగడ్డ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా వాడు. చికెన్ అయితే వేసేసుకొని మంచిగా 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలబ్బా మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ చికెన్ నేను స్కిన్ తోటే తీసుకొచ్చిన కాపిన చికెన్ అనమాట. ఇది కాల్చిన చికెన్ అంటే మనం చికెన్ సెంటర్లో అడిగితే ఎవరైనా ఇస్తారు. ఇట్లా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలబ్బా. కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది కొత్తిమీర పుదీనా వేయడం వల్ల. చూస్తున్నారు కదా ఎర్రగా ఫ్రై అయిపోయింది. అప్పటిలోపు మనము గోంగూర అనేది మంచిగా కడిగి పెట్టేసేయాలి. అది వేసేసుకోవాలి. చాలామంది గోంగూర సపరేట్గా ఉడికించి పేస్ట్ అనేది వేస్తుంటారు. అట్లా వేయకుండా ఇట్లా వేసి చూడు రబ్బా. ఇది వేసి 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గోంగూర మగ్గంగానే కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఎసరు పోసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలబ్బా. అంతే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాబ్బా. ఏంటంటే నోరుంది కదా అని తొందరగా మాట్లాడేస్తుంటారు చాలామంది. అట్లా మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి ఎట్లా బాధపడతారు ఏందనేది ఆలోచించకుండా అడ్డగోలుగా మాట్లాడేస్తుంటారు. ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పలేరని అనుకుంటారు. సమాధానం చెప్పే టాలెంట్ ఉన్నా సమాధానం చెప్పకుండా వదిలేస్తాం అనేది వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.